మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, వేదశాస్త్ర పండితులు, శ్రీ బగలాముఖి దేవస్థాన వ్యవస్థాపకులు, శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసంలో మనం చేయాల్సినటువంటి పూజా విధానం ఎలా చేసుకోవాలి? ఈ శ్రావణ మాసమే ఒక విశిష్టమైనటువంటి మాసం. ద్వాదశేష్వపి మాసేషు శ్రావణ శివరూపక అని చెప్తారు తల్లి. మనకు మొత్తం 12 మాసాలు ఉన్నాయమ్మ. చైత్రం దగ్గర నుంచి పాల్గొన వరకు 12 మాసాలు ఉన్నాయి. అందులో ఈ శ్రావణ మాసం ఏదైతే ఉందో, ద్వాదశేష్వపి మాసేషు శ్రావణ శివరూపక. ఈ శ్రావణ మాసం అనేది మాసం కింద మనం లెక్కగట్టినా ఇది మాసం అనుకోవద్దు. ఏమిటిది అంటే శివుడే. ఈ మాసమే శివస్వరూపము అని మనకు పురాణాలు చెప్తున్నాయి తల్లి. శ్రావణ మాసం అందుకోసమే విశేషంగా శివారాధన జరుగుతుంది. శ్రావణ మాసం ఆరంభం నుంచి శ్రావణ శుద్ధ పాడ్యమి నుండి శ్రావణ బహుళ అమావాస్య వరకు పూర్తిగా శివ అర్చన, శివ అభిషేకములు, రుద్రాభిషేకములు మొదలైనటువంటి శివస్వరూప ఉపాసనలో జీవితాన్ని గడుపుతారు. ఇది శ్రావణ మాసం యొక్క మొట్టమొదట గొప్పతనం ఏంటంటే, శ్రావణ మాసం అంటే మాసం అని కాదు. ఎలాగైతే కృష్ణ పరమాత్ముడు మాసానాం మార్గశీర్షోస్మి అని తాను మార్గశీర్ష మాసాన్ని తానే అని చెప్పుకొచ్చాడు విష్ణువు. ఇక్కడ శివుడు ద్వాదశేష్వపి మాసేషు శ్రావణ శివరూపక అని చెప్పడం ద్వారా శ్రావణ మాసము మరేమిటో కాదు, సాక్షాత్తు శివుడే అని తెలుస్తుంది. చాలా మంది శ్రావణ మాసం వచ్చిందంటే పెళ్లిళ్ళు కుదుర్చుకుంటూ ఉంటారు. సో చేసుకోవచ్చా? మంచి రోజులు శ్రావణ మాసంలో మంచి రోజులు ఉంటాయి. సిద్ధాంతులు పెట్టిన ముహూర్తాల్లో మనం చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది. అంటే ఏ ముహూర్తాల్లో శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు చేసుకోకూడదు ఉంటాయి, ఇస్తారు సిద్ధాంతులు. ఫలానా అని ఉండదు. ఎవరి అందున మన యొక్క నక్షత్రాలు పుట్టిన జాతకం దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ శ్రావణ మాస విశిష్టత గురించి చెప్పుకోవాలి అంటే చాలా ఉందమ్మా. ఏమిటి అంటే, భగవత్పాద శంకరులు అని మనకు ఈ భారతదేశం ఇవాళ ధర్మభూమిగా, ధర్మానికి ఆలవాలంగా, ధర్మస్వరూపంగా ఉంది అంటే ఆ మహానుభావుడు మనకు చేసినటువంటి ఉదాత్తమైనటువంటి అనుగ్రహ రూపమైనటువంటి వారి ఆశీస్సులే ఇవాళ మనకు ప్రధానం. వారు 4 వేదములను ప్రధానంగా చేసుకొని 4 దిక్కుల 4 పీఠములను స్థాపించి, ధర్మం ఉండడం వేరు, ఆ ధర్మము రక్షించబడ్డం వేరు. ఒక ఇల్లుంటే ఇల్లు కట్టడం ద్వారా ఉపయోగం లేదు, దాని యొక్క రక్షణ చాలా అవసరం. అదేవిధంగా ధర్మము ఏదైతే ఉందో, ధర్మాన్ని భారతదేశం నలుమూలలా విస్తరింపచేసి, ఆ ధర్మం కూడా ఎటువంటిదంటే ఈ నోటికొచ్చిన ధర్మం కాదు, వేద విహితములైన ధర్మములే రక్షించబడితే మనకు రక్షణ ఉంటుంది అని ఒక్కొక్క వేదానికి ప్రాధాన్యాన్ని మరి కలిగే విధంగా గురువుగారు అటు దక్షిణంలో, శంకరాచార్యుల వారు దక్షిణంలో, తర్వాత ఇటు తూర్పులో, దక్షిణంలో, ఉత్తరంలో, పశ్చిమంలో, ఆ విధంగా 4 దిక్కుల్లో ఒక 4 పీఠాలు 4 వేదాలకు సంబంధించి స్థాపించారు. ఆయన స్థాపించి ఏం చేశారు, అక్కడ తన శిష్యులు 4గురిని అక్కడ వాటికి అధిపతులుగా ఆరంభంలో పెట్టారు. 8వ శతాబ్దంలో వారు శంకరాచార్యుల వారు స్థాపించి పెట్టారు. ఏమిటి అంటే 4 వేదములను ఆ
4 వేదములను 4 వేదములకు సంబంధించిన ధర్మములను రక్షించడానికి వారు పెట్టి ఈ రోజున అఖండ భారతదేశము ధర్మభూమిగా ఉండడానికి, ఆ ధర్మమే మనకు రక్షణ కాబట్టి మనకు రక్షణ కవచంలా ఉండడానికి వారు చేసినటువంటి మహత్తరమైనటువంటి ఇదైతే ఉందో, అనుగ్రహం ఉందో అది చాలా గొప్పది. అయితే ఎందుకు గురుగారు శ్రావణ మాసం చెప్తూ ఇదెందుకు వచ్చింది అంటే, వారు ఈ దేశము సుభిక్షంగా క్షేమంగా ఉండడానికి కొన్ని పూజలు అనుష్ఠానాలు చెప్పారు. వారు అవతరించక ముందు ఈ భరత భూమిలో విష్ణువుని ఆరాధించే వాళ్ళు కొద్దిమంది, శివుణ్ణి ఆరాధించే వాళ్ళు కొద్దిమంది, శక్తిని ఆరాధించే వాళ్ళు కొద్దిమంది, గణపతిని ఉపాసించే వాళ్ళు కొద్దిమంది, సూర్యుని ఉపాసించే వాళ్ళు కొద్దిమంది, కుమారస్వామి చెప్తూ పోతే చాలా ఉన్నాయి. చాలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేస్తూ వెళ్ళిపోయారు. కానీ వారు ఏం చేశారంటే, ఇలా అయితే ధర్మము చిన్నాభిన్నం అవుతుంది. ఎందుకు అంటే, విష్ణు అనేవాడు శివభక్తులకు నచ్చక, శివుడు అనేవాడు విష్ణు భక్తులకి నచ్చక, శక్తి అనేది వీళ్ళకి నచ్చక, వాళ్ళు నచ్చక, ఒకరికి నచ్చక, ఇంట్లో ఉన్న అందరూ ఒకే రకమైనటువంటి నిర్ణయంతో ఉంటే ఇల్లు ఎంత పవిత్రంగా సుఖంగా ఉంటుందో, ఈ అనుష్ఠాన రూపమైనటువంటి భగవద్ ఉపాసన అన్నీ కూడా ఒక రూపంలోకి వస్తేనే అది సర్వరక్ష అవుతుంది అనే ఉద్దేశం మీద ఇది సరికాదు అని వారు ఏం చేశారంటే, ఈ అందరూ కలిపి ఉన్నటువంటి పంచాయతన దేవత అని ప్రతి పూజా కార్యక్రమం ఏర్పాటు చేసి షణ్మతములను వారు స్థాపించారు. 6 మతాలను స్థాపించి, ఈ 6 మతములు వేరు కాదు, 6 మతములు ఒక్కటే, పేరుకు వేరే అయినా వీటి ప్రయోజనం ఒక్కటే, వీటి ఉద్దేశ్యం ఒక్కటే అనేటువంటి ఉద్దేశం మీద వారు ఏం చేశారంటే, ఆ శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య, సౌర, స్కాందములు అని మొత్తము 6 మతములు స్థాపించారు. శివ సంబంధమైంది, విష్ణు సంబంధమైంది, శక్తి సంబంధమైంది, గణపతి సంబంధమైంది, సూర్య సంబంధమైంది, స్కాందం అంటే కౌమార సంబంధమైంది. ఇట్లా 6 మతములను స్థాపించి 6 మతములకు సంబంధించినటువంటి పూజా విధానాన్ని పంచాయతన, దానికి కూడా విశేషం. ఎందుకంటే కొన్నిట్లో కొన్ని మినహాయింపులు ఇస్తూ 5 దేవతలు కలిపిన పంచాయతన పూజ చెప్పుకొచ్చారమ్మ. ఎందుకు శ్రావణ మాసానికి దీనికి నేను సంబంధాన్ని పెట్టి మాట్లాడుతున్నానంటే, ఇక్కడ విశేషం ఏమిటంటే, ద్వాదశేష్వపి మాసేషు శ్రావణ శివరూపక, శివరూపం అన్నాడు. శివరూపకత్వం అంటే మంగళకర రూపమైనటువంటి ఆ శివరూపంలో ఈ మాసం ఉంది అని చెప్పారు. చెప్పడం ద్వారా ఈ శ్రావణ మాసము శివారాధన ప్రధానంగా సాగినప్పటికీ, ఈ శ్రావణ మాసంలో ఎన్ని రకాల అనుష్ఠానాలు ఉన్నాయో అసలు మిగతా ఏ మాసంలో కూడా ఇన్ని రకాల అనుష్ఠానాలు ఉండవు. భగవత్పాదులు చెప్పినటువంటి, భగవత్పాద శంకరాచార్యులు చెప్పినటువంటి ఈ 6 మతములకు సంబంధించిన అన్ని అనుష్ఠానాలు ఈ శ్రావణ మాసంలో ఉన్నాయి. అందుకే దాని పేరు శివరూపక అన్నాడు. శివం అంటే క్షేమం అమ్మ, శివం అంటే క్షేమం, శివం అంటే శివుడు. శ్రావణ మాసము మంగళాత్మకము, శ్రావణ మాసము మంగళస్వరూపమైంది శ్రావణ మాసము అని చెప్పి, ద్వాదశేష్వపి మాసేషు శ్రావణ శివరూపక అంటే ఒకటి శివుడి ప్రధానమైంది, శివుడే మాసంగా కలిగిన అర్థం ఒకటి. అసలు భారతదేశము మానవులు క్షేమంగా సంతోషంగా ఉండడానికి శంకరాచార్యుల వారు చెప్పినటువంటి ఏ 6 సిద్ధాంతాలు అయితేనేయో 6 సిద్ధాంతములకు సంబంధించిన అన్ని రకాల అనుష్ఠానాలు ఈ 30 రోజుల్లో మనకు వస్తాయమ్మా. అది గొప్ప విశేషం శ్రావణ మాసం. ఇప్పుడు శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం వచ్చింది అంటుంటారు. సో ఆ రోజు విశేషంగా పూజలు చేస్తారంటే అసలు విశిష్టత ఏంటి గురుగారు? శ్రావణ శుక్రవారం నాడు విశేషం ఏమిటి అని మీరు అడిగారు. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఇది శివరూపకమైనటువంటి మాసము అని చెప్పాను. అంటే శివుని ఆరాధన ఆరంభం.
ఒక్క మాట అంటే ఒక గొప్ప విశేషం ఏమిటి అమ్మ అంటే దీనికి సంబంధించి ఈ శ్రావణ మాసంలో ఒక శుక్రవారము ఒక మంగళవారము అని కాదు తల్లి. నకోపి వాసరో యత్ర వ్రతశూన్య ప్రదృశ్యతే. ఒక శుక్రవారం కాదు తల్లి. ఈ శ్రావణ మాసంలో ఏ వారం కూడా వ్రతం లేకుండా లేదట. ఇది తెలుసుకోవాలమ్మా. నకోపి వాసరో యత్ర వ్రతశూన్య ప్రదృశ్యతే. అంతేకాదు ప్రాయేణ తిథయశ్చాపి వ్రతోస్మిన్ మాసే అని అదే తిథులు కూడా అన్ని తిథులు కూడా వ్రతములతో ఉన్నవే తప్ప ఈ శ్రావణ మాసంలో ఒక వారమని కాదు ఒక తిథిని కాదు. తిథులు వారములు అన్నీ కూడా వ్రతములు ఉన్నటువంటివి చెప్పారు. అయితే శుక్రవారం నాడు మనం శుక్రవారం నాడు అమ్మవారి విశేష పూజ చేస్తాం. అసలు శ్రావణ మాసం వచ్చిందంటే ముత్తైదువులకి స్త్రీలకి అసలు పెద్ద పండుగ అమ్మ. శ్రావణ మాసం వస్తుందంటేనే ముందు అన్ని రకాలుగా పూజకు ఎంత ఏర్పాటు చేసుకుంటారో తమకు సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఏ రోజు ఎలాంటి చీర కట్టుకోవాలి శాస్త్రం చెప్పింది. పాపం అలంకారం అని కాదు, సౌందర్యం అంటేనే స్త్రీ రూపం, అమ్మవారి యొక్క రూపమే సౌందర్యం కాబట్టి అందులో విమర్శించేది కాదు తల్లి. ఎటువంటి ఆభరణాలు ధరించాలి, ఎటువంటి అలంకారాలు ఏ పూజలు చేసుకోవాలి అని చెప్పి అనుకోవడం. దేవతా సంబంధమైన విషయాల్లో కూడా అలాగే ఏ రోజు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏ వారం కూడా వ్రతం లేకుండా లేదు, ఏ తిథి కూడా వ్రతం లేకుండా లేదు. కాబట్టి శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారిని కనుక ఆరాధిస్తే స్త్రీ సౌభాగ్యప్రదమైనటువంటి జీవితాన్ని పొందుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి శ్రావణ శుక్రవారం నాడు చేస్తే మరీ విశేషం అని చెప్పారు కాబట్టి శ్రావణ శుక్రవారం నాడు చేస్తారు. ఒక్క శుక్రవారం కాదమ్మా, శుక్రవారం నాడు. అందుకే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఆ ప్రశ్న అలా శంకరాచార్యుల వారు చెప్పినటువంటి ఆ శివరూపకమైనటువంటిది శుక్రవారం నాడు ఒక వ్రతం, శుక్రవార వ్రతం, శ్రావణ శుక్రవార వ్రతం. ఆ రోజు అందరినీ మనం ముత్తైదుల ఇంటికి పిలుచుకుంటాం, పసుపు కుంకుమాలు ఇస్తాం, అమ్మవారికి సేవ చేసుకుంటాం, పూజా కార్యక్రమాలు చేస్తాం. ఒకటి అలా చూస్తూ పోతే అమ్మ శుక్రవారమే కాదు సోమవారం నాడు శివవ్రతం చేస్తాము. శివుడికి ఆ రోజు సోమవారం అభిషేకాలు చేసుకుంటాం. ఇక మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతం అని చెప్పి కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు 5 సంవత్సరముల వరకు తమ యొక్క మాంగళ్య జీవనము సౌమంగళ్యము వృద్ధి చెందాలి అని చెప్పి వాళ్ళు మంగళవార వ్రతాన్ని కూడా వాళ్ళు చేస్తారు. అలాగే బుధ గురువార వ్రతాలు చెప్తూ పోతే విస్తృతంగా ఉంటుంది. శుక్రవారం అయితే మీరు అడిగారు, శుక్రవారం నాడు అమ్మవారి యొక్క శ్రావణ శుక్రవారం అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. అది ఎంతో విశేషప్రదమైనటువంటిది, సర్వమంగళ అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగపడేటువంటి ఆ వ్రతం. ఇక శనివారం ఉంది చూసారా అమ్మ, ఆదివారం శనివారం వరకు. శనివారం నాడు ఏం చెప్పారమ్మా అంటే మనకేమో వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తాం శ్రావణ మాసంలో. వెంకటేశ్వర స్వామి వ్రతంతో పాటుగా ఆ రోజు నారసింహ ఉపాసన, నరసింహస్వామి యొక్క అనుష్ఠానము, శనిదేవుడి యొక్క అనుష్ఠానము, అదేవిధంగా ఆంజనేయ స్వామి యొక్క అనుష్ఠానం ఎవరైతే శ్రావణ మాసంలో శనివారం చేస్తారో వారికి అత్యుత్తమమైనటువంటి స్థానం లభిస్తుంది అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఆదివారం నాడు ఆరంభం చేసుకొని ఆదివారం నాడు సూర్యుడు ఆదివారం ఏంటంటే సూర్య రూపంలో ఉన్నటువంటి శివారాధన చేయాలి. అందుకే శివుణ్ణి సర్వత్రా అంటే సూర్యుడిలో కూడా శివుణ్ణి చూసి ఉపాసన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మ. పాత రోజుల్లో ఉదయం పూట నీళ్లు తీసుకొని వెళుతున్నటువంటి స్త్రీలు కూడా వాళ్ళు అంటే గుళ్ళల్లో అభిషేకాలు శాస్త్ర ప్రకారం చేయలేకపోయినా అలా నీళ్లు తీసుకొని వెళ్తే పైన సూర్యమండలంలో సూర్యుని చూసి ఉతైనం గోపాదృశన్ ఉదాహార్య అని ఆ నీళ్లు తీసుకెళ్లేవాడు ఆ సూర్యమండలంలో ఉన్న సూర్యుని చూసి ఆదివారం సూర్యోపాసన.
అంటే శ్రావణ మాసంలో ఆదివారం సూర్య రూపంలో సూర్యానుష్ఠానం, సోమవారం శివవ్రతం, మంగళవారం మంగళగౌరీ వ్రతం, బుధ గురువారాల్లో బుధగౌరీ వ్రతం అని, బుధగురు వ్రతం అని, శుక్రవారం యొక్క లక్ష్మీ వ్రతము, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వ్రతంతో పాటు నారసింహ ఆంజనేయ స్వామి శని వ్రతాలు, ఇలా వారం రోజులు వ్రతాలు ఈ శ్రావణ మాసంలో జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ ఏ వారము ఇందులో అంటే ఏ వారం కూడా దీంట్లో వ్రతం లేని వారం లేదు. వ్రతం అంటే ఏమిటి అంటే వ్రతం అంటే ఒక్కటేనమ్మా. వ్రతం అంటే నియమబద్ధమైన జీవితాన్ని వ్రతం అని అంటారు. నియమబద్ధమైన జీవితం వ్రతం. కాబట్టి ఇప్పుడు ఏ వ్రతాలు ఇందులో చేస్తున్నా, మంగళగౌరి వ్రతం కానివ్వండి, శుక్రవారం నాడు లక్ష్మీ వ్రతం కానివ్వండి, ఏ వ్రతం చేస్తున్నప్పటికీ ఆ రోజంతా కూడా ఆ దేవుడికి సంబంధించినటువంటి ఆ అనుష్ఠానంలో ఉండి ఆ రోజు తమ యొక్క బంధువులతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుచుకొని తమ దగ్గర ఏమున్నాయో ఆ వస్తు ప్రదర్శన చేయడం ముఖ్యం కాదు తల్లి. తమ గొప్పతనాలు చెప్పుకోవడానికి చాలా రోజులు ఉంటాయి. వ్రతం రోజు మనం గొప్పతనాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వచ్చినప్పుడు భగవత్ సంబంధమైన విషయాలు మాట్లాడుతూ భగవత్ సంబంధమే. ఎందుకు ఈ మాట చెప్పానంటే వాళ్ళ పేరంటం అనేది వాళ్ళ ప్రదర్శన కింద మారిందమ్మా. ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకోవడానికి మారింది. కాబట్టి అలా చెప్పడానికి చాలా ఉంటాయి, మనం చేసే బోల్డైన ఫంక్షన్స్ ఉంటాయి. కానీ వ్రతం రోజు మాత్రం మిగతా ప్రయత్నాలు చేయకండి. శ్రావణ మాసంలో ఏ వ్రతం చేసినా నిష్ఠగా ఇంటికి వచ్చిన భక్తులతోని బంధువులతోని ఆ ఏ ఉపాసన జరిగితే ఆ దేవుడికి సంబంధించిన చింతనలో ఉండాల్సిందిగా మరి మనకు పెద్దలు చెప్పారు కాబట్టి దాన్ని అనుసరిద్దాం. ఇది వారాలకు సంబంధించినటువంటి విషయం. గురువు గారు, ఇంకా చెప్పుకోవాలంటే ఇప్పుడు శ్రావణ మాసంలో మనకి వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు చాలా మంది. సో వరలక్ష్మి వ్రతం అన్నది ఏ విధంగా చేసుకోవాలి, నియమ నిబంధనలు ఏంటి, ఎలా పూజలు చేసుకుంటే కరుణిస్తారు మనకి? వరలక్ష్మి వ్రతము చెప్పుకుందామా. వరలక్ష్మి వ్రతము సాధారణంగా మనకు శ్రావణ పౌర్ణిమకు ముందొచ్చే శుక్రవారం లేదా వీలు కాని పక్షంలో శ్రావణ పౌర్ణిమ రోజు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు తల్లి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ముందు మనం కుటుంబంలో సంకల్పం చేసుకోవాలి. ఈ సంవత్సరం నుంచి నేను ఇక వరలక్ష్మి వ్రతాన్ని నేను ఆచరిస్తాను అని సంకల్పం చేసుకొని సంకల్పానుసారంగా మొట్టమొదటిసారి అంటే ప్రతిసారి అది చేయాలి. మనం బ్రాహ్మణోత్తములకు తెలియజేసి ఆ శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారం కానీ లేదా 2వ శుక్రవారం వీలు కాని పక్షంలో మరి పౌర్ణమి రోజు వచ్చే శుక్రవారం కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని సంకల్పం చేసి ఆ రోజు మనం ఉదయమే అందరం కూడా అంటే ముందు రోజే అమ్మ యొక్క ధ్యానంలో ఉండి ముందు రోజు సాయంత్రం నుంచే సంధ్యా సమయం నుంచే ఇల్లంతా కూడా అంత మనం శుభ్రం చేసుకొని తెల్లవారి గోమయాదుల చేత, అంటే ఇప్పుడు గోమయం లేదు కాబట్టి కనీసం నీటితో శుభ్రంగా దాన్ని కడిగేసుకొని, ఎందుకంటే ఇంట్లో మనం ఎప్పుడెప్పుడు ఏ పరిస్థితులు ఉంటాయో ఇప్పటి కాలానుగుణంగా కూడా జరిగేటువంటి అశుభ్రత పోవాలి అంటే కడుక్కొని వీలైతే అంటే గంగాజలం తెచ్చుకొని, ఇప్పుడు దొరుకుతుంది షాపుల్లో కాబట్టి తెచ్చుకొని గంగాజలం కూడా నీళ్ళల్లో కలుపుకొని శుద్ధి చేసుకొని హాయిగా ప్రశాంతంగా అందరూ కూడా మంగళ స్నానములు ఆచరించి దాని తర్వాత వాళ్లకు సంబంధించిన మొట్టమొదట కులదేవత అదే ఎవరి ఇంటికి ఒక్కో దేవత ఉంటారు, ఆయా కులదేవత అంటారు వాళ్ళని. అంటే వాళ్ళకి ఇష్టదైవం వారు పరంపరగా వస్తారు. కొద్దిమందికి వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, అలాగే పోచమ్మ, ఎల్లమ్మ, రేణుకమ్మ, ఇలా వీళ్ళంతా కూడా ఇంటి దేవతలుగా ఉంటారు. ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు ఆ దేవత పూజలు చేసుకొని ఆ తర్వాత మంచిగా దేవతా మందిరంలో హాయిగా ఒక మంటపం వేసుకొని ఆ మంటపం పైన మనము హాయిగా ఒక మంచి కొత్త వస్త్రం వేసి దానిపైన మనం ధాన్యం పోసి మంచి కలశాన్ని పెట్టుకొని ఆ కలశంలో బంగారు ప్రతిమ కానీ అమ్మవారిది లేదా వెండి ప్రతిమ కానీ లేదా రాగి కానీ లేకుంటే మనం మట్టితో అయినా సరే యథాశక్తి మనం చేసుకొని అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకొని దానికి ముందు బ్రాహ్మణోత్తములను పిలుచుకొని బ్రాహ్మణుల ద్వారా గణపతి పూజ, పుణ్యాహవాచనము మొదలైన కార్యక్రమాలు చేసుకొని దానిపైన అమ్మవారి యొక్క ప్రాణప్రతిష్ఠ చేసుకొని అమ్మవారిని చతుషష్ఠి ఉపచారములతో 64 రకాల ఉపచారాలతో అమ్మవారి పూజ ఉంది. ఆ పూజ చేసుకొని ఆ శుక్రవారం వరలక్ష్మి వ్రత కథను ఎవరైతే వింటారో అది ఎప్పటి వరకు చేయొచ్చు అంటే జీవితాంతం చేయొచ్చు.
చేతకాని నాడు ఆ వ్రతోద్యాపన కూడా మనకు చెప్తున్నారు పెద్దలు. వ్రతోద్యాపన కూడా అంటే దాని ముగింపు కూడా శాస్త్రీయంగానే ఎలా చేయాలో చెప్పారు కాబట్టి చేతనైనంత కాలం చేయడమే. సంకల్పం చేసుకున్నప్పటి నుంచి జీవించినంత కాలం ఆ శ్రావణ శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా చేసుకొని తమకి జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఇది శ్రావణ శుక్రవారం వ్రతం. ఇక ఇంతకుముందు మీకు ఒక విషయం చెప్పాను. శ్రావణ మాసంలో ఊరికే అంటే వాటి వివరణ అక్కర్లేకున్నా ఏమేమి ఉన్నాయో ఊరికి చూద్దామమ్మా. ఈ 6 రకాల దేవతల ఉపాసనలు ఉంటాయనుకున్నాం కదా మనం. ఆదివారం నాడు సూర్య రూపంలో సూర్యోపాసన వచ్చేస్తున్నాం. అది కాకుండా శ్రావణ శుక్ల పక్షంలో మనము అందరికి ఇళ్లలో తెలుసు, మనం నాగపంచమి వ్రతం చేస్తాం. నాగుల పంచమి చేసుకుంటాం. అది కూడా శంకరాచార్య వారు చెప్పిన 6వ స్కాందంలోకి వస్తుంది. నాగపంచమి ఉంటుంది. ఇక గణపతి కూడా ఉంటాడు. శాక్తమేమో ఇప్పుడు చెప్పామమ్మా మనం. ఏమిటి అంటే మళ్ళీ వరుస చెప్తానమ్మా. ముందు వారు చెప్పిన 6 మతాల్లో మొట్టమొదటిది శైవం అనుకుందాం. అది సోమవారం శివ వ్రతం అన్నాము. మాసమంతా శివుడిదే కాబట్టి రుద్రాభిషేకాలు ఇవన్నీ జరుగుతాయి. ఇది చెప్పబడింది మొట్టమొదటి. వైష్ణవం విష్ణు సంబంధమైంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వ్రతం అన్నాం. అదేవిధంగా నృసింహస్వామి వ్రతం అని చెప్పాం. కాబట్టి అక్కడ వైష్ణవ అనుష్ఠానం అంటే వైష్ణవ సంప్రదాయ అనుష్ఠానం జరిగింది. శాక్తము మంగళవారం నాడు మంగళగౌరి వ్రతం చేసుకుంటాము. శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తాము. వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతమే కాదు, ప్రతి శుక్రవారము లక్ష్మీ పూజ శ్రావణ మాసంలో చేయడం అనేటువంటిది ఉంది కాబట్టి శాక్తము వచ్చింది. 3వది వచ్చిందమ్మా. 4వ గాణాపత్యము శ్రావణ బహుళ చతుర్థి ఏదైతే ఉందో అది సంకష్టహర గణపతి వ్రతం. ఇవాళ లోకంలో ప్రసిద్ధమైనటువంటి గాణాపత్యం అది కూడా వచ్చింది శ్రావణ మాసంలో. అంటే శైవ వైష్ణవ శాక్తము అయినాక గాణాపత్యం కూడా వచ్చింది. ఇక సౌరము తర్వాత సౌరం అనేది ఆదివారం నాడు సూర్యుల్లో శివోపాసన ద్వారా ఆ సౌరోపాసన వచ్చింది. 6వది అయినటువంటి స్కాందం కుమారస్వామిది. నాగుల పంచమి నాగదేవత అంటే ఆయన స్కందులే కాబట్టి ఆయన కుమారస్వామి కాబట్టి అది నాగుల పంచమి రూపంలో స్కాందతత్వం కూడా వచ్చింది. ఈ రకంగా భగవత్పాదులు ఈ లోకానికి క్షేమంగా ఉండడానికి, ఈ లోకము శివస్వరూపంగా ఉండడానికి అంటే మంగళకరంగా ఉండడానికి ఏవైతే 6 షణ్మతములు స్థాపించాడో షణ్మతములు ఈ శ్రావణ మాసంలో చెప్పబడ్డాయి కాబట్టే ద్వాదశేష్వపి మాసేషు శ్రావణ శివరూపక అని ఈ శ్రావణ మాసము శివరూపం అయ్యింది. కాబట్టి మంగళకరమైనటువంటిదే ఈ మాసం అని అర్థము, శివరూపమైందని ఒక అర్థం. ఇది శ్రావణ మాస విశిష్టత. ఇంకా అతి ప్రధానమైనటువంటి ఇంకొక అంశం ఈ శ్రావణ మాసంలో ఉందమ్మా. ఏమిటి అంటే శ్రావణ పౌర్ణిమ. ఈ శ్రావణ పౌర్ణిమ రోజు 2 కార్యక్రమాలు ఉంటాయమ్మా. ఏంటి గురుగారు అవి? ఒకటి, ఆ రోజు వేదాధ్యయనము ఆరంభించడానికి బ్రాహ్మణులు తర్వాత వాళ్ళ యొక్క ఉపనయనం అయిన తర్వాత ఆ రోజు ఉపాకర్మ అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకోవడం అనేది ఒకటి ఉంటుంది. ఇది చేస్తారు. ఇది కాకుండా మనందరికీ సర్వసాధారణం అంటే దానికి పండితుడని పామరుడని ఉన్నవాడని లేనివాడని ఎవ్వరూ లేకుండా మనకు సర్వరక్షణ ఇచ్చేటువంటి రక్షాబంధనం, రాఖీ కట్టుకోవడం చూసారమ్మా. ఈ రాఖీ బంధనం అనేటువంటి మరో కార్యక్రమం కూడా ఈ శ్రావణ మాసం. ఇది సంప్రదాయంలో మనకి చెల్లెళ్ళు అక్కలు తమ యొక్క సోదరులకు కట్టి రక్షగా అంటే ఈ రక్షాబంధనమే రక్షగా ఉండని అని ఆశీర్వదించి లేదా మరి కోరి వెళ్ళడం ఉంది. అంతేకాకుండా కేవలం అక్కయ్యలో వాళ్ళు మాత్రమే రాఖీలు కట్టుకొని మిగతా వాళ్ళు రాఖీలు కట్టుకోకుండా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మనకు స్కాంద పురాణంలో దగ్గర ఒక కథలో ఇంద్రుడు యుద్ధం చేసి అలసిపోయి పడుకుంటే శచీదేవి అతన్ని లేపి నువ్వు బాగా అలసిపోయావు, ఇక నీకు రక్షా కడుతున్నా అని చెప్పి ఆ రక్షాబంధనం చేయగానే ఎక్కడలేని ఉత్సాహంతో ఆయన మళ్ళీ యుద్ధానికి వెళ్ళి అజేయుడై నిలిచాడు అని స్కాంద పురాణం ఉంది. కాబట్టి
అక్క చెల్లెళ్ళు కట్టినటువంటి రాఖీలు మనకు సంప్రదాయంలో వస్తున్నాయి కట్టు. గురుగారు ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములకి కడతారు అంటున్నారు. ఇప్పుడు చాలా మందికి అన్నలు తమ్ముళ్ళు ఉండరు. మరి అలాంటప్పుడు రాఖీ ఎవరికి కట్టాలి? అమ్మ ఒక్కటి మన సంప్రదాయం ఏం చెప్పిందమ్మా అంటే, ఉమ్, తాను వివాహం చేసుకున్న స్త్రీ మినహాయించి అందరూ స్త్రీలు అమ్మతో సమానము, సోదరీమణులతో సమానమే. కాబట్టి తోడబుట్టిన చెల్లెలే కట్టాలని లేదు. ఉహు, ఏ స్త్రీ కట్టినా అది తన తోడబుట్టినటువంటి స్త్రీ కట్టినటువంటి రక్షణ ఎంత బలంగా ఉంటుందో అంత బలంగా ఉంటుంది. అందుకే ఈ విషయం చెప్తున్నాను కమ్మా, కేవలం చెల్లెలు కట్టాలని లేదు. మనకు పూర్వకాలం దేవతలకు యుద్ధం, రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు ఇంద్రుడు బాగా అలసిపోయి పడుకుంటే, అయ్యో ఇట్లా పడుకున్నాడు కదా అని చెప్పి అప్పుడు శచీదేవి ఈ శ్రావణ పౌర్ణమి రోజే ఆయన భార్య అయిన శచీదేవి ఏం చేస్తుందంటే ఆయనకు రక్షణ కడుతుంది. కట్టగానే ఇంద్రుడు సమరోత్సాహంతో లేచి యుద్ధాన్ని చేసి అజేయుడై నిలిచాడు అని ఉంది. కాబట్టి భార్య అయినా సరే ఈ రక్షాబంధనాన్ని చేయొచ్చు అని మనకు స్కాందంలో ఉంది. కాబట్టి అది కూడా చేసుకోవచ్చు. కాబట్టి రక్షాబంధనం అనేటువంటి పవిత్ర కర్మ కూడా ఈ శ్రావణ మాసంలో ఒక విశేషమైనటువంటిది ఉంది. ఇవన్నీ కాకుండా ఇంకో గొప్ప విశేషం ఉంది. ఏంటి గురుగారు? ఏమిటి అంటే, మనం ఇంతకుముందు వైష్ణవం అనేటువంటి సంప్రదాయాన్ని శనివారం నాడు ఈ వెంకటేశ్వర స్వామి వ్రతము, నారసింహ వ్రతము అదేవిధంగా చెప్పుకొచ్చాం. అవన్నీ కాదు. కృష్ణం వందే జగద్గురుం, జగత్తునకు గురువు అయినటువంటి కృష్ణాష్టమి కూడా ఈ శ్రావణ మాసంలోనే రావడం అనేది ఒక గొప్ప విశేషం అమ్మ. కృష్ణుని యొక్క జన్మ కూడా ఈ శ్రావణ, ఆయన మాసానాం మార్గశీర్షోస్మన్నాడు. ఎందుకని అంటే అక్కడ తన యొక్క స్వరూపాన్ని చెప్తున్నాడు. ఇక్కడ తన స్వరూపం కాదు, సర్వము నిత్యశుద్ధ బుద్ధమైనటువంటి పరబ్రహ్మ తత్వము, శివాత్మకమైనటువంటి స్వరూపము ఇక కనపడాలి. కాబట్టి కృష్ణుడు అవతరించినటువంటి పవిత్రమైన శివ స్వరూపమైనటువంటి మాసం కూడా ఈ శ్రావణ మాసమే. అద్భుతంగా కృష్ణ భక్తులు, విష్ణు భక్తులు కృష్ణాష్టమి వ్రతాన్ని చేసుకొని మనకు ఇవాళ భగవద్గీత రూపంలో మనందరికీ ఒక అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్. భగవద్గీత అంటే ఏదో ఇప్పుడు మరీ అంటే చాలామంది చెప్తున్నారు, మళ్ళీ చెప్పాల్సక్కర్లేదు కానీ అశుభ కార్యాల్లో దాన్ని పెట్టి వింటున్నారు. కానీ అది మానవుడి జీవన ధారకు, జీవన గమనానికి ఒక బంగారు బాట భగవద్గీత. అటువంటి భగవద్గీతను ఉపదేశించినటువంటి ఆ కృష్ణ పరమాత్ముని జననం కూడా ఈ శ్రావణ మాసంలో అయింది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుంచో ఆరంభమయ్యేటువంటి ఈ శ్రావణ మాసము అత్యంత విశేషం అయినటువంటిది. ఈ శ్రావణ మాసంలో అందరూ అంటే ఇక్కడ శివభక్తులు, విష్ణు భక్తులు, శక్తి భక్తులు, గణపతి భక్తులు, సూర్య భక్తులు, స్కాంద భక్తులు అనే అక్కర్లేదు. అందరూ కూడా నిత్యము అనుష్ఠానాల్లో ఉంటూ అన్ని వ్రతాలు ఆచరిస్తూ ఈ శివరూపకమైనటువంటి శ్రావణ మాసాన్ని అందరికి కూడా శివాన్ని, శుభాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఆ రకంగా ఉండాలని చెప్పి తెలియజేయడం అయింది. ఇది పురాణాల్లో వాటిలో ఉందమ్మా. నిజంగా గురుగారు, ఎవరికి తెలియనటువంటి విషయాలన్నీ చాలా గొప్పగా అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం తల్లి.